ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. మరి అమ్మవారికి నచ్చేలాగా చిటికిలో పని అయిపోయేలాగా ఒక రుచికరమైన ప్రసాదం చేయాలి. తప్పకుండా రవ్వ పాయసం. ఓ, మీరు అన్నారు కదా చిటికిలో అని, అలాగే అయిపోతుంది. దాన్ని ఈ రోజు మనము ప్రసాదం కింద రవ్వ పాయసాన్ని తయారు చేయబోతున్నాము. కావాల్సిన పదార్థాలన్నింటినీ ఒకసారి చూద్దాం. రవ్వ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, నానబెట్టిన సగ్గుబియ్యం, నెయ్యి, డ్రై ఫ్రూట్, పాలు, పంచదార, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, పచ్చకర్పూరం. సో అన్ని ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా ఉన్నాయి. సగ్గుబియ్యం నానబెట్టారు అంతే. ఇది ఒక్కటి మట్టికి ఒక కడిగేసేసి ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకున్న గ్లాస్ వాటర్లో నానబెట్టి ఉంచేసుకోవాలి. మనం ఇప్పుడు తక్కువ తీసుకున్నాం కానీ అట్లా నానబెట్టుకొని ఉంచుకుంటే తొందరగా నానిపోతుంది 1 అవర్లో. అంతే. చేద్దామా? సో పాన్ పెట్టాను. కొంచెం నెయ్యి, కొంచెం జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసి వెంటనే మనము రవ్వ కూడా వేసేసుకోవాలి. మనం తీసేది లేదు, ఎందుకంటే లాస్ట్ వేసేదైతే వేపుతేద్దాము అనుకున్నాను. సో ముందు జీడిపప్పు, కిస్మిస్ వేపుదాం. వేసేయండి. ఈ రవ్వ పాయసానికి ఏంటంటే ఎక్కువ రవ్వ వేయకూడదు, చాలా తక్కువ వాడాలి. రవ్వ పాయసంలోనే రవ్వ తక్కువ వాడాలి, ఎందుకంటే మళ్ళీ థిక్ అయిపోతే మీకు పాయసం లాగా ఉండదు, మళ్ళీ హల్వా అయిపోతుంది కదా. రవ్వకి బాగా వాటర్ కానీ పాలు కానీ పీల్చుకునే గుణం ఎక్కువ కదా, సో తక్కువ వాడాలి. శ్రీదేవి గారు, మిమ్మల్ని ఒకటి ఇలాంటి పండుగలప్పుడు మీరు అమ్మమ్మగా మీ టాస్క్ 100% ఫుల్ఫిల్ చేస్తారు. 2 మనవడు మనవరాలు, మా అమ్మమ్మే బెస్ట్ అంటారు. 3 మనవరాలు, 1 మనవడు. ఇక్కడ వాళ్ళు అక్కడికే వెళ్తున్నా. సో మరి యాజ్ ఎ నాయనమ్మగా, వాళ్ళు యాక్చువల్లీ ఫారినర్స్, మన ఫుడ్ అమ్మ వాళ్ళ మదర్ చాలా తక్కువ ఫీడ్ చేస్తారు కదా, మీరు వెళ్ళినప్పుడే ఉంటది. వాళ్ళని ఎలా సాటిస్ఫై చేస్తున్నారు? లేదు, ఎందుకంటే మా అబ్బాయి కూడా నేర్పిస్తాడు కదా, నా నుంచే నేర్చుకున్నాడు కదా వాడు. సో వాళ్ళ పిల్లలకి అన్ని మన పద్ధతులే నేర్పించేస్తాడు. అబ్బా, మామూలుగా కాదు. చాలా ఓకే. అట్లా మనం తెలుగు ఫుడ్ అంతా మీ అబ్బాయికి మీరు నేర్పించింది వాళ్ళకి అలవాటు చేసేస్తాడు. మీరు వెళ్ళొచ్చారు కదా, వాళ్ళ నాయనమ్మగా కూడా మా నాయనమ్మ వండింది ఇష్టం అన్నారా? అయ్యో, చాలా పెద్ద మనవరాలు చాలా కబుర్లు చెప్పేస్తుంది. ఎందుకు స్పెషల్ గా అడుగుతున్నానంటే, శ్రీదేవి గారి కోడలు అమెరికన్ తను. మరి పిల్లలకి అమ్మ ఎక్కువ టేస్ట్లు వస్తాయి కదా, అమ్మకి ఏది నచ్చితే అట్లా. కానీ అక్కడికి కూడా వెళ్ళి మన వంటతో డామినేట్ చేసి వచ్చారు అనమాట. చాలా చాలా తను కూడా ఇప్పుడు మనలాగే అన్ని మన వంటలే లైక్ చేస్తుంది. తను కూడా పాపం తన వంటలు ఎప్పుడైనా నాకు చేస్తే కాదు, అదృష్టం తెలుసా. మన వంటలు నచ్చిన వాళ్ళు ఎవరుంటారు? అవును, అది కూడా కరెక్ట్. అసలు మనవి కొంచెం కారం, వాళ్ళవన్నీ కొంచెం బ్లెండ్ గా సాఫ్ట్ గా ఉంటాయి. లేదు, ఇప్పుడు వాళ్ళు కూడా తినేస్తున్నారు. నేను చూసాను కదా, ఇండియన్ హోటల్స్ అన్నిట్లో కూడా బాగా ఫారినర్స్ వచ్చే తినేస్తున్నారు. అదే కదా. సో అట్లా వేడికి అయ్యాక కొంచెం సగ్గు బియ్యం కూడా వేస్తున్నాను. నానబెట్టుకున్న సగ్గు బియ్యము ఊరికే వేసారు అలా శాస్త్రానికి అన్నట్టు. ఇప్పుడు పాలు వేస్తున్నాను. ఇప్పుడు ముందు ఆ పాలు ఉడికిన తర్వాత, ఇవి కాచిన పాలు కాబట్టి మనం దించే ముందు మళ్ళీ వేసుకోవచ్చు. ముందు ఏంటంటే రవ్వను మనకి ఆ సగ్గు బియ్యం ఉడకాలన్నమాట. సో దీంట్లో కొంచెము కుంకుమ పువ్వు రేకులు వేస్తున్నాను, కొద్దిగా నీళ్ళు. అలాగే ఇలాచీ పొడి, కొంచెం ఇలాచీ పొడి, ఇంకొంచెం వాటర్ వేరా. సో రవ్వను ఉడికించుకుంటూ ఉండాలి, బాగా పలుచగానే చూసి ఉడికించుకుంటూ ఉండాలి. పాయసం కాబట్టి అయితే ఎలా ఉంటుందో అలా. సో ఇప్పుడు మనము షుగర్ ఇద్దాము, ఉడికిపోయింది కాబట్టి. ఇందులో కుంకుమ పువ్వు వేస్తాము, ఇలాచి పొడి వేసేస్తాము. అవును, షుగర్ పొడి, 2 ఫ్లేవర్స్ వేసారు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అయిపోయింది చాలా ఫాస్ట్గా. సో ఇప్పుడు
దించేసే ముందు మళ్ళీ పాలు. సో ఇలాగే ఉండాలి పాయసం, లూజ్ గా ఇలా. దీనికి బొంబాయి రవ్వే వాడాలా లేకపోతే మనం కిడ్నీ లాగా బియ్యం రవ్వ కూడా బాస్మతి బియ్యం అంటే అదొక వేరే, అది వేరే పాయసం. ఇదైతే మనకి ఈజీ, వెంటనే వేస్తాం. అదైతే నానబెట్టాలి, కొంచెం మిక్సీ మొరు తిని కదా, అంటే అదొక టేస్ట్, అదొక రెసిపీ. సో మన పాయసం రెడీగా రవ్వ పెచ్చ రవ్వ పాయసం రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేద్దాం. ఇలాచి పొడి అవన్నీ ముందేసుకున్నా. ఈ పచ్చకర్పూరం ఉంటుంది కదా, కొంచెం టెంపుల్ లో వాడేటప్పుడు ప్రసాదాలప్పుడు లైట్ గా వేసుకోవాలి. పొయ్యి దించేసినాక వేసుకుంటే ఈ చేదు అవ్వదు అనమాట. ఒకసారి అది తిప్పండి గరిటెతోటి. రవ పాయసం రెడీనా, మహాలక్ష్మీదేవికి ప్రసాదం రెడీ. సో అమ్మవారిని మనసులో అలా తలుచుకొని నేను రుచి చూసి ఎలా ఉందో మీ అందరికి చెప్తాను. రవ్వ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, నానబెట్టిన సగ్గుబియ్యం, నెయ్యి, డ్రై ఫ్రూట్, పాలు, పంచదార, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, పచ్చకర్పూరం. రవ్వ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలోనే బొంబాయి రవ్వ వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసి కొద్దిగా పాలు వేసి రవ్వని బాగా ఉడికించుకోవాలి. తర్వాత కుంకుమ పువ్వు, కాస్త నీళ్లు వేసి బాగా కలుపుకుంటూ రవ్వ సగ్గుబియ్యం బాగా ఉడికేలాగా చూసుకోవాలి. తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసి కలపాలి. కొంచెం పంచదార కూడా వేసుకొని బాగా కరిగిన తర్వాత కొద్దిసేపు మరిగించుకుని మరలా కొద్దిగా పాలు పోసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి మనం తయారు చేసిన రవ్వ పాయసం తీసుకున్న తర్వాత పచ్చకర్పూరం కూడా వేసి కలిపిన తర్వాత నైవేద్యంగా పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన రవ్వ పాయసం రెడీ.